నిర్ణయ కాలం అనేది ఒకటి ఉంది నీ జీవితానికి, తగిన సమయం ఉంది నీ జీవితానికి. తప్పకుండా దేవుడు నిన్ను గొప్ప చేస్తారు, తప్పకుండా దేవుడు నిన్ను హెచ్చిస్తారు. గుర్తుంచుకో, ఎల్లకాలం నీకు దుఃఖం ఉండదు. నిర్ణయ కాలం అనేది ఒకటి దేవుడు నీ జీవితానికి నియమించారు. తగిన సమయం అనేది దేవుడు నీకు ఏర్పాటు చేశారు. తగిన సమయమందు నీ శత్రువులు సహితము సిగ్గునుందేలా నీ తలను దేవుడు పైకెత్తుతారు, నిన్ను గొప్ప చేస్తారు, నిన్ను హెచ్చిస్తారు, నిన్ను ఆశీర్వదిస్తారు దేవుడు. అయితే తగిన సమయం అనేటువంటిది ఒకటి ఉందని నువ్వు గుర్తులో పెట్టుకోవాలి. అభిషేకింపబడిన వెంటనే దావీదు గారు రాజయ్యాడా? అవలా. అభిషేకింపబడిన వెంటనే దావీదు గారు రాజవలా. తగిన సమయమందే 12 గోత్రముల ఇశ్రాయేలీయులను ఏకఛత్రాధిపత్యముగా పరిపాలించే మహా గొప్ప రాజుగా మారాడత. అభిషేకింపబడిన తరువాత కూడా అరణ్యమే శరణ్యం అనుకుని అడవలమ్మట తిరిగాడా లేదా? ఎన్ని ఎక్కట్లు పడ్డాడు దావీదు గారు? తగిన సమయమందే దావీదు గారిని దేవుడు లేవనెత్తారండి, హెచ్చించారండి. ఎల్లప్పుడూ కన్నీళ్ళు ఉంటాయి అనుకుంటున్నావా నీ జీవితంలో? ఇంతే నా బ్రతుకు అనుకుంటున్నావా? ఇంకా జరగదో అవ్వదనుకుంటున్నావా? అబ్రహాము శారా గారులు కూడా అనుకున్నారు, ఇక ఇది జరగదు, మాకు సంతాన భాగ్యం లేదు అని. వాళ్ళు ఊహించని విధంగా, వాళ్ళు అవ్వదు అనుకున్న అసాధ్యాన్ని దేవుడు సాధ్యపరిచి వాళ్ళకి వాగ్దాన పుత్రుని అనుగ్రహించారు. అది మనకు అసాధ్యం, కానీ దేవునికి సాధ్యం. ఒకవేళ ఏ బాధతో నీ జీవితం ఈ రోజున కృంగి ఉందో నాకు తెలియదు, కానీ కృంగి ఉన్న నిన్ను దేవుడు లేవనెత్తబోతున్నారు, నిన్ను ఉద్ధరించబోతున్నారు, నిన్ను హెచ్చిస్తారు. కానీ అది ఎప్పుడు అంటే, ఈ పాయింట్ మాత్రం మర్చిపోకండి, తగిన సమయమందు దేవుడు మిమ్మును హెచ్చిస్తారు. యోసేపు గారిని తగిన సమయమందే దేవుడు హెచ్చించారు, దావీదు గారిని తగిన సమయమందే దేవుడు హెచ్చించారు, నన్ను కూడా దేవుడు తగిన సమయమందే హెచ్చించారు, మిమ్మల్ని కూడా దేవుడు తగిన సమయమందు హెచ్చిస్తారు.